నీ గురించి పూర్తిగా తెలిసిన ఎవరి దగ్గర నువ్వు భయపడతావు. పూర్తిగా తెలిస్తే స్వేచ్ఛగా ఉండాలి, కానీ భయం ఎందుకు పడతారు కదా. నేను మొన్న ఒక బ్రదర్ని, నన్న చర్చికి రాలేదేంట్రా అని అడిగాను. అంటే అన్న సిస్టర్ ఊరెళ్ళారన్నా, వచ్చాక వస్తామన్నా అన్నాడు. సరే, ఎందుకంటే కరోనా కదా, పెట్టామన్న విషయం నీకు తెలుసో తెలియదు అని నిన్ను కనపడ్డామని అడిగాను. నాకైతే ఉద్దేశంగా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా, నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, సందా నాకే పంపించు, ఈ మన దగ్గర లేవురా, నీకు తెలుసు కదండి. తెలుసన్నా అన్నాడు. ఇతను ఊరెళ్ళాడు అని చెప్పిన తర్వాత నేను పార్కింగ్ ప్లేస్ సరిగ్గా లేదని చెప్పి ఇబ్బంది పడతారని నేను కొంచెం దూరంగా వెళ్ళి పార్క్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ఆవిడ ఉంది. ఏమండి, బజార్లో పార్కింగ్కి నేను ఇంకో ఊరు వెళ్తానా? ఆ బజార్ దగ్గరే పెడతానుగా. అక్కడికి వెళ్తాడు సిస్టర్ ప్రత్యక్షం. ఇదేంటి ఆత్మ కొనిపోను ఫిలిప్పు భయం ఉన్నా కదా బైబిల్లో. నిన్న బైబిల్ నమ్ముతాను నేను, నాకు ఇంకా ఏది నమ్మను. అలా ఏమన్నా తీసుకొచ్చాడేమో పరిశుద్ధాత్మ దేవుడిని భర్త బాధ చూసి అనుకుని సిస్టర్ బ్రదర్ 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 ఎందుకు అలా భయపడతారు, ఎందుకమ్మా, ఏమైంది, ఏంటి చెప్పండి, మీరు ఊరెళ్ళలేదా అని అంటే ఇద్దరు అనుకుంటారు. నన్ను అడిగితే నువ్వు ఇలా చెప్పు, చెప్పలేదు ఇప్పుడు అలాగా. అన్నయ్య సపీర్ అని ఇద్దరు ఉంటారులే, వాళ్ళు అలా చెప్పుకుంటారు, భార్యాభర్తలు అన్యోన్య దంపతులు చెప్పుకున్నారు. ఈమె చెప్పేసింది, అతను అవునన్నయ్య నిన్న రాత్రి వచ్చానన్నయ్య అనిసాను. బ్రదర్ అక్కడ కనపడ్డాడు, ఇంకెక్కువ అబద్ధం ఆడించకూడదని, బ్రదర్ అక్కడ కనపడ్డాడమ్మా, అందుకని నేను అడిగానులే. అడిగితే ఏమన్నా అంటే అన్నయ్య ఆయన చాలా భయపడుతున్నారు అన్నయ్య చర్చికి రావడానికి అంది. అమ్మయ్య ఇప్పటికైనా నిజం చెప్పావు. ఏమ్మా, నేనేమన్నా తప్పు చేశానా, నువ్వేమన్నా పాపం చేసావా? కోపం కానీ పాపం కానీ సేవకుడి మీద కానీ సంఘం మీద కానీ వచ్చినప్పుడు సంఘానికి మానేస్తారు. అయితే కోపం వ్యక్తి మీద కానీ పాపం నీలో కానీ వచ్చినప్పుడు దేవుని మందిరికి కష్టం కనిపిస్తుంది. అడిగాను. అడిగితే ఆమె అంది, అంటే ఈ మధ్య మీరు స్టేటస్ చూసారటన్నా, మా ఆయనకి తెలిసిపోయింది, అప్పటి నుంచి భయపడుతున్నాడు అంది. ఏమి స్టేటస్? వాట్సాప్ స్టేటస్ నేను చూశానంట. ఏం చేశాడు మీ ఆయన అని అడిగితే, అంటే ఆ రోజు మా అమ్మాయికి మా అబ్బాయికి నాకు డ్రెస్సులు వేసి ఫోటోలు తీసి పెట్టాడు కదా. నీ స్టేటస్ నేను చూశాను. ఆ స్టేటస్ చూసినప్పుడు నీకు సిగ్గని, అది ఫోటోలు తీసుకుని పబ్లిక్ ఎక్స్పోజర్ కోసం నువ్వు దాన్ని ఐకాన్లో పెట్టేంత వరకు లేని సిగ్గు మీ పాస్టర్కి తెలిస్తే వచ్చేసిద్దా? ఏమనాలి నిన్ను? ఆ బాహాటంగా తెగింపు కాదది. నీ పిల్లలకి సంబంధాలు రావాలని నువ్వు ఊరి మీద ఎరేసావు, తప్పేం లేదు. నీ పిల్లలు రేపటి దినము కిడ్నాప్ అయిపోయింది, చెరిచేశారు, ఏదో జరిగిపోయింది అంటే మరి ఇలా ఎర్రవీగిపోయి మీరు బయటికి కనిపించేలాగా జుట్లు ఎరగబోసుకుని ఇలా పెట్టి పెడితే మరి వాళ్ళు రారా, తీసుకెళ్ళరా, రండిరా బాబు నాకు చూడండి రా అని నువ్వు ఎక్స్పోజ్ చేస్తే కదా వాళ్ళు నీ మీదకి వచ్చి తప్పు చేసేది. మరి నీ పిల్లలు ఎదుగుతున్నటువంటి వయసులో కంబముల వల్ల చెక్కబడి ఉన్నారని ఉన్న వాక్యం చూపించి ఆయన చెప్పాడట, చూడు ఎంత చక్కగా చెక్కమన్నారో అలా చెక్కాలి మన పిల్లల్ని అన్నాడంట. వాక్యం అదే. తప్పు చేస్తున్న నీకు తప్పు చేస్తున్నావురా అని చెప్పేటువంటి పెద్దలు లేకపోవటం, పెద్దలతో నువ్వు కలిసి ఉండకపోవడం ఒక తప్పు అయితే, రెండవ తప్పు దేవుని మాట చెప్తున్న దానికి వ్యతిరేకంగా బాహటంగా తెగబడి లోకంలో చేసేటువంటి అదే పనులు మీరు కూడా చేసుకుంటూ ఆనందించడానికి విచ్చలవిడితనానికి వెర్రవీగుతునేటప్పుడు అది తప్పు కానప్పుడు సంఘానికి రావడానికి నీకెందుకు తప్పు అనిపించింది? నాకు భయపడతావు. ఎన్నాళ్ళు భయపడతావు? అఫ్కోర్స్ నువ్వు ఇంకో సంఘానికి వెళ్తూ ఉంటావు, డౌటే లేదు, వెళ్ళు, తప్పేం లేదు. కానీ నీ లోపల పాస్టర్ చేత నువ్వు కంట్రోల్ అవ్వకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి వాక్యానికి కంట్రోల్ అవ్వాలి. నాకు భయపడకండి, మీ కాపరికి భయపడకండి, మీ మనస్సాక్షికి మీరు వాత వేయబడకుండా ఉండేలా చూసుకోండి. ముందు మీరు చేసే పని మీరు అభ్యంతరపడేలాగా మారకండి. పాస్టర్ గారికి మీరు క్రిస్మస్కి చక్కగా తయారైతే ప్రభు ఆనందించడా? క్రిస్మస్కి ఇక్కడ ఆరాధన పెడితే గుడ్ ఫ్రైడేకి వచ్చినట్టు వస్తున్నారు. క్రిస్మస్ లాగే రండి, ఎవడొద్దన్నాడు? పెళ్ళికి వెళ్ళినట్టే రండి, కొత్త బట్టలు వేసుకోండి, కొత్త నగలు వేసుకోండి, కొత్త పద్ధతులు వేసుకోండి, ఆ కొత్త కొత్త మోడల్స్ వేసుకోండి, రండి. కానీ పాస్టర్ గారికి భయపడి ఏం చేస్తున్నారు? మీకు ప్రివిలేజ్ ఇస్తున్నాను, మీ దమ్మేంటో చూపించుకోండి ఈసారి క్రిస్మస్కి. మీ సత్తా ఏంటో అసలు నేను కళ్ళు తిరిగి పడిపోవాలంతే. పోతే భయపడి కరోనా కాకుండా ఎలాగైనా వెళ్ళిపోతాం, పర్లో పాస్టర్ గారు సంఘంలో ఎత్తపడ్డాడని చెప్పుకుంటారు. చూపించండి మీ సైజ్, ఈ సత్తా తయారవడం అంటే ఏంటో. బట్టలో ఈ మధ్య మ్యాచింగ్ మాస్కులు దేనికి తగ్గట్లేదు ఎవడో. కమ్ ఎంజాయ్. ఏమమ్మా, సంఘానికి నువ్వు రావు కానీ సంఘం బయట వేసుకోవా?
నా ముఖం మీద మాట్లాడండి, మీరు చెయ్యరా? ఇదే భయపడడం అంటే, వేషధారణ అండి. వ్యక్తులు మిమ్మల్ని ఎన్నాళ్ళు కంట్రోల్ చేస్తారు? దేవుని మాటకు భయపడాలి, దేవుని ఆత్మకు భయపడాలి. అది